బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఇల్లు కట్టుకున్న ఇద్దరు వ్యక్తులను గురించి ఆయన మాట్లాడాడు. నా మాట విని ఆ మాట చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది కదలలేదు అన్నాడు. అలాగే నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది ఇసుక మీద వేయబడిన గనుక అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పవచ్చును అని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన మాట విని ఆ మాట చొప్పున ప్రవర్తించిన వాడు ఎలా ఉంటాడో, ఆయన మాటని ప్రక్కన పెట్టిన వాడు ఎలా ఉంటాడో ఆయన చెప్పాడు. ఉపమానం బాగానే ఉంది, ఎగ్జాంపుల్ బాగానే ఉంది. కానీ సాధారణంగా మనం ఆలోచించి చూస్తే తెలిసి ఇసుక మీద ఎవరైనా ఇల్లు కడతారా? ఒకసారి ఆలోచించండి. తెలిసి ఎవరైనా ఇసుక మీద ఇల్లు కడతారా? ఎంత తాత్కాలికంగా కట్టినా, ఏదో కనీసం గట్టి చేసుకోకుండా, పునాది గట్టిగా వేయకుండా ఇల్లు కట్టరు. కానీ యేసు ప్రభు వారు ఆ ఎగ్జాంపుల్లో ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిహీనుడు అన్నాడు. సామాన్య ప్రజల్లో చూస్తే, సామాజికంగా చూస్తే ఎంత పిచ్చోడు కూడా ఇసుక మీద ఇల్లు కట్టడు, ఏదో బలం చేసుకొని కడతాడు. కానీ యేసు ప్రభు ఎందుకు ఈ విషయాన్ని ఇలా మాట్లాడాడు అన్న ప్రశ్న మనం వేసుకొని వెతుక్కుంటే, భౌతిక ప్రపంచంలో దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి ఎరగని అన్యుడు కూడా ఇసుక మీద ఎవరు ఇల్లు కట్టడానికి ఇష్టపడరు. పునాది లేకుండా, బలమైన పునాది లేకుండా ఇల్లు కట్టడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని యేసయ్య చెప్తున్నాడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదా ఆత్మీయ ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తులు రెండు రకాలుగా విభజించాడు ప్రభు. ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, ఇద్దరు ఇల్లు కట్టడానికి పూనుకున్న వాళ్ళే. అయితే ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. ఇద్దరు పనోళ్లే, ఇద్దరు లక్ష్యం ఒకటి, ఇల్లు కట్టాలి అని. ఇద్దరు కట్టారు. కానీ ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు ఎవడు అంటే పునాది పర్ఫెక్ట్గా చూసుకొని ఇల్లు కట్టినవాడు. బుద్ధిహీనుడు ఎవడు అంటే పునాదులను నిర్లక్ష్యం చేసి ఇల్లు కట్టి అందులో కాపురం ఉండటానికి ఇష్టపడినవాడు. ఒకసారి ఆలోచించండి, ఇది ఎలా సాధ్యమైద్ది అంటే, యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి బిడ్డ, యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ప్రతి బిడ్డ ఒక నిర్మాణంగా కట్టబడటానికి మొదలుపెట్టాడు. ఇది పేతురు భక్తుడు చెప్పాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుచున్నారు అనే మాట చెప్పాడు. దేవునికి నివాసయోగ్యమైన గృహముగా మీరు కట్టబడుచున్నారు. మనం కట్టబడుతున్నాం. అయితే మనం ఎక్కడ కట్టబడుతున్నాం? పునాదులు ఉన్నాయా? పునాదులు లేకుండా ఇసుక మీద కట్టబడే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఇంతకీ పునాదులు అంటే ఏమిటి? పునాదులు లేకుండా ఇల్లు లోకంలో ఎవరు కట్టరు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో పునాదులతో నిమిత్తం లేకుండానే కొంతమంది తమను తాము కట్టుకుంటున్నారు. పునాదుల సంగతి కొంచెం ఆలోచించండి అంటే, ఆ పునాదులు గొడవ మనకెందుకు సార్ అంటున్నారు. ఇది గొప్ప ప్రమాదకరమైన పరిస్థితి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంతకీ ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదా ఆత్మీయ ప్రపంచంలో పునాదులు అంటే ఏమిటి అంటే,
దేవుని వాక్యం చెప్తుంది, మనము నమ్మవలసినటువంటి, మనము అనుసరించవలసినటువంటి, మనం విశ్వసించవలసినటువంటి ప్రాముఖ్యమైన సిద్ధాంతములు. అర్థమైందా? ప్రాముఖ్యమైన సిద్ధాంతములు. యేసు ప్రభు దగ్గరకు వస్తున్నావు, చర్చికి వచ్చావు, చర్చికి వచ్చి అందరితో పాటు కూర్చొని సైలెంట్గా లేచి వెళ్ళిపోవటం కాదు, నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి అని మనం బోధిస్తున్నాం. ఒక అన్యుడికి మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలని 2 మాటలు చెప్పావు చూడు. పునాదుల్లో అవి ఒక భాగం. ఇప్పుడు చర్చికి వచ్చి కాసేపు వాక్యం విని సైలెంట్గా లేచి వెళ్ళిపోయాడు అనుకో, నీకు సంతోషమేనా? ఇంకా వాడేం చెయ్యకుండా, అతడేమి చెయ్యకుండా జస్ట్ సన్నిధికి వచ్చి ఏదో కాసేపు వాక్యం విని ప్రార్థన చేసుకుని సైలెంట్గా లేచి వెళ్ళిపోయాడు అనుకో, మనకి ఇంకేం పట్టింపు లేదా? ఇంకేం ఇబ్బంది ఏం లేదా? వదిలేద్దాం అంతే. కాదు కాదు, ఏదో దేవుని సన్నిధికి వచ్చి కాసేపు కూర్చొని కాసేపు దేవుని మాటలని వెళ్ళిపోవటం కాదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విన్నవాడు దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవటానికి మొదలు పెట్టాలి. కాబట్టి నీవు కూడా తెలుసో తెలియకో ఖచ్చితంగా నువ్వు చెప్తావు కొత్త వాళ్ళకి, చర్చికి వచ్చి పోవటం కాదు, బాప్తీసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, పాప జీవితాన్ని వదిలిపెట్టాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని నువ్వు బోధిస్తున్నావు. ఖచ్చితంగా చెప్తారా చెప్పరా? మీరు ఎంతమంది చెప్తారు? నేను చెప్తాను అన్నాను, చేతులు ఎత్తండి. చెప్తామా అన్నారు మీరు, చెప్పకుండా ఉండరు. మీరు అలా చెబితే ఆ వ్యక్తి ప్రక్కన వచ్చిన ఇంకొక ఆయన అన్నాడు, అసలు బాప్తీసం తీసుకో అనే మాట నువ్వు అనకూడదండి, బాప్తీసం తీసుకుంటేనే పరలోకం అని ఎక్కడ ఉంది? సిలువ మీద దొంగ బాప్తీసం పొందాడా? సిలువ మీద దొంగ బాప్తీసం పొందాడా? పొందలేదుగా. మరేంది ఖచ్చితంగా బాప్తీసం పొందాలని నేను ఒకే ఒక్కానిస్తున్నా? బాప్తీసం అవసరం లేదు అంటాడు. అంటే మనోడు పునాది అది. ఎవరు పునాది? బాప్తీసం అక్కర్లేదన్నాడు పునాది అది. మరి మన పునాది ఏంది? మనం నమ్మిన సిద్ధాంతం ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం ఏంటి? ఖచ్చితంగా మొదట ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందాలి. రైట్. సరే, ఇంకొక ఆయన అన్నాడు, బాప్తిసం పొందాలి, తప్పదు, పొందకుండా ఎట్టా? అయితే ఏ బాప్తిసం? చిలకరింపు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని 3 దోషులు నెత్తిన పోసి ఇంకదే బాప్తిసం అయిపోయింది, పో, ఇది కరెక్ట్ బాప్తిసం అని ఇంకొక ఆయన అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? తప్పు, మా శాలేమని ఇచ్చేది ముంచుట బాప్తీసం, అసలు మనం ముంచుట బాప్తీసం పొందాలంటావు. ఎక్కడ ఉంది ముంచి బాప్తీసం ఇవ్వాలని అంటాడు. ఈ విధంగా మనం చెప్పేటువంటి ప్రతి మాటకి ఆపోజిట్లో కొంతమంది మాట్లాడే వ్యక్తులు ఉన్నారని మీకు తెలుసా? ఈ 2 విధాల ప్రజలు క్రైస్తవ సంఘంలో ఉన్నారని మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. తెలుసుంటే జాగ్రత్తలు తీసుకోవటానికి ప్రయత్నించండి. నేను ఎందుకు ఈ ఆదివారం రోజు ఈ మాట చెప్తున్నానంటే, నా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, దగ్గర నుండి దూరం నుండి ఆ బయట ఈ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమి నమ్ముచున్నామో ఆ సిద్ధాంతము లేక ఆ పునాది సత్యములను గూర్చిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే పునాది లేకుండా ఒక ఇల్లు కడితే కుప్ప కూలిపోయినట్లే, సిద్ధాంతపరమైనటువంటి బేసిక్స్ పునాదులు లేకుండా ఒక వ్యక్తిని కట్టడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తేడా పడతాడు. ఇప్పుడు ఇదే బాప్తిస్మం, ఈ బాప్తిస్మమే మనం పొందాలని గట్టిగా నేను పునాది వేయకపోతే నా దగ్గరకు వచ్చినోడు కూడా ఏ బాప్తిస్మైనా పర్వాలేదులే అంటాడు. ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి అనే పునాది నేను వేయకపోతే నా దగ్గరకు వచ్చి కూర్చొని వెళ్ళేవాళ్ళు సైతం అవతలోడు వచ్చి బాప్తిసం పొందకపోయినా పర్వాలేదంటే పొందకపోయినా పర్వాలేదు,
అందే ఉంది, శాలేమన్న చెప్పలేదు కదా మనకి. అర్థమైందా? అంటే ఇక ఎవరు ఏ మాట చెబితే ఆ మాటతో వాళ్ళు కూడా ఏకీభవిస్తుంటారు. కానీ అది కాదు. పౌలు భక్తుడు అన్నాడు, నేర్పరైన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. మీకు ఇదే సత్యం, ఇందులో మీరు ప్రయాణం చేయాలి అనే విషయాలు నేను స్పష్టంగా నేర్పించకపోతే ఇక మీరు ఎవరు ఏది చెప్పినా దాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీతో మాట్లాడాను, దాని విలువలను గురించి. ఒక ఆయన వచ్చి అంటాడు, మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియనని ఉంది, మళ్ళా నువ్వు స్పెషల్గా ప్రార్థన చేసేది ఏంది? వెర్రితనం. వాక్యం తెలియని వెర్రి మాలోకాలు చెప్తారు అలాగా. వాక్యం తెలిసిందా మేము అలాగా బోధించాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ఊరిక గదిలో కూర్చొని మొత్తుకునేదేంది? మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అని ఉందా లేదా బైబిల్లో? మరి ముందే తెలిసినప్పుడు మళ్ళీ నువ్వు చెప్పేది ఏందమ్మా అని అవతలోడు అన్నాడు అనుకో, ఇప్పుడు బాబు ఇది కరెక్టే కదా, మరి ఏంది ఆయన దుంప తెచ్చుతున్నాడు ఏంది? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ప్రాణం తెస్తున్నాడు ఏంది? కరెక్టే ఆయన చెప్పింది కూడా. సర్వమెరిగిన దేవుడికి మన అవసరాలు తెలియదా? మనం స్పెషల్గా మొత్తుకొని చెప్పాలా? పునాది నేను నేర్పకపోతే ఖచ్చితంగా దాంతో ఏకీభవిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది ఎలా చేయాలో ఆ సంగతులు మనం నేర్చుకోవాలా లేదా? చెప్పాలి, నేర్చుకోవాలా లేదా? ఇప్పుడు సిద్ధాంతాలను గురించి ఒక మాట నేను మీకు చెప్తా. ఈ చిన్నోడిని అడిగి, చిన్నోడు ఒకరు లేనా లే, ఆ చిన్నోడికి మైక్ ఇవ్వండి. చూద్దాం, వాడి నాలెడ్జ్ చూద్దాం, భయపడకురా. బాప్తీసం తీసుకోకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి. తీసుకుంటే పరలోకానికి. బాప్తీసం పొందకపోతే నరకానికి వెళ్తామా? పొందితే పరలోకానికి వెళ్తాం. మనకు పరలోక రాజ్యం ఇవ్వటానికి, మన పాపాలన్నీ కడిగేయటానికి యేసు ప్రభు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు శిలువలో. పెట్టి రక్తం కార్చాడు. అంతే ఉన్నాడా? తిరిగి లేచాడు మూడో దినాన. పెద్దగా చెప్పు. మూడో దినాన్ని తిరిగి లేచాడు. తిరిగి లేచి అంతే ఉన్నాడా? మళ్ళా రాబోతున్నాడా? రెండో రాకడలో రాబోతున్నాడు. ఈ చిన్నవాడికి అవగాహన ఉంది. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందికి ఆ సత్యాలు తెలుసు? ఎంతమందికి తెలుసో చెప్పండి, దించండి. ఇంకా నేను బాప్తీసం పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాక సత్యాలు తెలుసు అంటే చేయెత్తావు, మరి ఎందుకని పొందలేదని అడుగుతున్నా. ఇప్పుడు సమాధానం చెప్పు. చిన్నోడా, బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు పొందిన తర్వాత తీసుకోవాలి. మారు మనసు పొంది తీసుకోవాలి. బాగా ముసలోళ్ళైనాక తీసుకోవాలా, లేకపోతే చిన్నపిల్లలప్పుడు తీసుకోవాలా, లేకపోతే ఎప్పుడు తీసుకోవాలి? ఏమైనా అవగాహన ఉందా? 7 సంవత్సరాలు దాటిన వారికి పాపాలు అవి తెలుసు కాబట్టి, ఊహలు తెలుస్తాయి కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి స్వయం స్పృహ వస్తుంది కనుక నీ వయసు ఎంత? 14 ఏళ్ళు. నువ్వు బాప్తీసం పొందావా? ఈ 14 ఏళ్ళు ఇప్పుడే ఎందుకు? నువ్వు కొంచెం ముసలోడైనాక తీసుకోవచ్చు కదా. నాకు మారు మనసు గురించి తెలుసుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి తీసుకున్నాను. పెద్దగా చెప్పు. నేను మారు మనసు పొందాను, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను బాప్తీసం తీసుకున్నాను. దేవునికి మహిమ. అదే ఇప్పుడే ఎందుకు తీసుకున్నావు? కొంచెం పెద్ద వయసు వచ్చినాక, తల నెరిసినాక తీసుకుంటే పోయేది కదా. కొంతమంది తెలివైన వాళ్ళు అదే కదా అనుకుంటుంది. మధ్యలో అన్నీ చేసుకొని, పాపాలన్నీ చేసుకోవాల్సినవి చేసుకొని, అంతా అయిపోయిన తర్వాత, సరుకు అయిపోయినాక ఏదో మంచాన కంచాన పడి హల్లెలూయా స్తోత్రం అంటే సరిపోయిద్ది, అప్పుడు బాప్తీసం తీసుకుంటే సరిపోద్ది అని కొంతమంది పెద్దోళ్ళు అనుకుంటున్నారు. మరి అప్పుడు కరెక్టా? మరి ఎప్పుడు కరెక్టు? అది వాళ్ళ దృష్టిలో తెలివి, కానీ మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో తెలివి కాదు. తొందరపడాలంటావు. పడకపోతే నరకానికి వెళ్తాం. తీసుకోవాల్సిందే అంటావు. తీసుకోవాల్సిందే. అది ఇంత తొందరగా ఎందుకని? ఉంటాం కదా. ఇప్పుడు దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు మనం మెలకువగా ఉండాలిగా.
దేవుని రాకడా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలి. ఇంకొకటి కూడా ఉంది, మనం ఎత్తబడే గుంపులో కూడా వెళ్ళాలి. అంతేకాదు దేవుని రాకడా మన పోకడా. అంతేనా? దేవుని రాకడా రెండు తెలియదు కాబట్టి అది జరగకముందే జాగ్రత్త పడాలి అని చిన్నోడు చెప్తున్నాడు. ఇప్పుడు పెద్దలైన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వాని వయస్సు 14 సంవత్సరాలు, వానికి విషయం అర్థమైంది. ఏమాత్రం తడో చేయకుండా వచ్చి రక్షణ పొందుకొని ధన్యుడయ్యాడు. ఇప్పుడు నా ఆనందం ఏందో తెలుసా? ఈ విషయాలలో నేను చేసిన ఉపదేశం సఫలమైంది. ఎందుకంటే ఆ పసి గుండెలో సైతం ఆ ఉపదేశం ఉంది. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టినట్టు ఒక వ్యక్తిని కట్టమని దేవుడు అప్పజెప్పాడు బాధ్యత. గనుక ఒక్కొక్క పునాది, ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు అంటే ఒకే రౌండ్ 4 పక్కల ఓన్లీ ఒక గోడ మాత్రమే పునాది వేస్తే సరిపోయిద్దా? మధ్యలో ఎన్ని గదులు విడగొడతాం? గది గదికి పునాది పడాలి. కిచెన్కి పడాలి, బాత్రూమ్కి పడాలి, డైలానికి పడాలి, అన్ని రకాల రూములకి, బెడ్రూమ్కి పడాలి, అన్నిటికీ మొత్తం ఫస్ట్ చుట్టూ 4 పక్కల ఒక గోడ తీస్తాం పునాది. తర్వాత మధ్యలో ఎక్కడెక్కడ గదులు రావాలో విడగొట్టుకొని పునాదులు వేసుకుంటాం. అలాగే ఒక వ్యక్తిని దేవుని కొరకు నిర్మాణం చేయటం, ఒక వ్యక్తిని దేవుని కొరకు కట్టడం అనేది చిన్న పని కాదు, చాలా ప్రాముఖ్యమైన పని, చాలా శ్రేష్టమైన పని, చాలా దొడ్డ పని అని చెప్పొచ్చు. అంటే పెద్ద పని. ఈ పెద్ద పనిలో నా ఒక్కడిదే కాదు, మీ ప్రోద్బలం లేకపోతే మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. ఇది పాయింట్. ఇప్పుడు నేను ఇదిగో మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని కొన్ని హద్దులు, కొన్ని పద్ధతులు లేఖనాన్ని అనుసరించి మీకు చెప్పినప్పుడు మీరు వాటిని గైకొని వాటిని హృదయంలో భద్రం చేసుకొని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు అదిగో అలా సమాధానం చెప్పాలి. కొడితే గట్టి కొట్టాడు, లేకపోతే నెలకొని కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్, కూర్చోండి. చిన్న బిడ్డే కానీ చక్కగా అడిగిన దానికెల్లా సమాధానం చెప్పాడు. చూడు, కొన్ని అడ్డ ప్రశ్నలు వేసినా కూడా ఆన్సర్ చేయగలిగాడు. ఇప్పుడే ఎందుకు తొందరపడాలంటే ఆయన రాకడెప్పుడో తెలియదు కదా. తెలియనప్పుడు మరి తొందరపడక ఏం చేయాలి? కాబట్టి నేను తీసుకున్నాను. యేసు ప్రభు ఏం చేశాడు మన కోసం? ఓసారి నీళ్ళల్లో దించాను ఓ తల్లిని. దాదాపు 1.5 గంట ప్రసంగం చేసి నీళ్ళల్లో దించా పెద్దాడిని. ముంచబోయేటప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది నాకు, బాగా ఎందో లేదు అని. ఏం పెద్దమ్మా ఎందుకు తీసుకుంటున్నావు బాప్తీసం అన్నా. పోవటానికి అంది. అంటే ఇక దాన్ని నేను అర్థం చేసుకున్నా, పరలోకం పోవటానికి ఏమోలే అని. అంతే, పోతానికి అయ్యా. సరే, ఎక్కడికంటే ఇందాక చెప్పావుగా అంది. అదేలే, పరలోకానికి. సరే, నిన్ను పరలోకం పంపించడానికి యేసయ్య నీ కోసం ఏం చేశాడు అంటే, ఏం చేసేది ఏంది? ప్రాణం తీశాడు అంది. ఏంది అన్న? ప్రాణం తీశాడు గయ్యా అంది. ఏంది? అదే ప్రాణం తీశాడు. ఎవరు ప్రాణం తీశాడు? పిచ్చిదానా? ప్రాణం తీయటం కాదు, ప్రాణం ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. అదేలే, అదే ఆ మొక్క వినపడలేదు ఇందాక. ఇట్లాంటి విచిత్ర జీవులు ఉన్నారు. ఇప్పుడు నేను ఎట్టి ఎలా బాప్తీసం? ప్రాణం పెట్టాడా ప్రాణం తీశాడా అన్నది అర్థం కాల. అట్లా కాదు, నువ్వు ఏది చేస్తున్నావో, ఇప్పుడు వేరే విగ్రహారాధన అంతా వదిలిపెట్టేసి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని నిన్ను అడిగితే దానికి సంబంధించిన లాజిక్ నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఎందుకు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అన్నట్లు అడిగితే, మిగిలిన వారందరూ వేరు, యేసయ్య వేరు. ఏమిటి యేసయ్య స్పెషల్ అంటే నీ దగ్గర సమాధానం ఉండాలి. మనోళ్ళ సమాధానం తెలుసా? కొంతమంది సమాధానం యేసయ్య స్పెషల్ ఏంటంటే, స్పెషల్ ఏముంది? ఆయన దేవుడు అంటారు. మరి మిగిలినవన్నీ మా పాస్టర్ గారు చెప్పొద్దు అన్నాడు. ఎందుకు అంటే లోపల మాట ఏమో అవన్నీ నాకు అనుబుద్ధిగా అట్లా ఆ మాట కూడా. యేసు ప్రభు మాత్రం దేవుడు, మిగిలినవన్నీ దయ్యాలు,
సైతాన్లు అనే మాట మాట్లాడి అవతల వాళ్ళని గాయపరచడం చేస్తూ ఉన్నారు. ఎంత తప్పది? యేసయ్యను దేవుడిగా నువ్వు చెప్పావు, బాగుంది. యేసయ్యని దేవుడిగా చెప్పి మిగిలిన వాళ్ళు మొక్కుతున్నటువంటి భక్తి మార్గాన్ని దయ్యములు అనుట యుక్తమేనా? ఖచ్చితంగా వాళ్ళు అక్కడ గాయపడతారు కదా, సత్యం తెలుసుకోరు కదా. అప్పుడు నాకు దేవుడు తెలియజేసిన మాట, త్వరపడి ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవుని అడిగి తెలుసుకోవాలను అన్న పదం దేవుడు ముంగమూరి దేవదాసయ్య గారి ద్వారా నాకు నేర్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను అడిగితే నేను చెప్తాను, వారు దేవుడు కాదు, దయ్యము కాదు. ఒకవేళ వాళ్ళ చరిత్రలు కథలు కాకుండా నిజాలైతే వాళ్ళు నా వంటి సామాన్య మానవులే అవుతారు తప్ప దేవుడు మాత్రం కారు అని చెబుతాను నేను. ఈ మాటను బట్టి అవతలోడు గాయపడే అవసరం ఉండదు. అర్థమైందా? వాళ్ళకి ఎలా మనం సాక్ష్యం ఇవ్వాలి, ఎలా వాళ్ళకి సువార్త చెప్పాలి అనే విషయాన్ని మనం నేర్చుకొని ఉండాలి. మన పునాదులలో అదొకటి. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి మాట్లాడటం మొదలుపెట్టి మీకు అవన్నీ నేర్పాలని నేను అనుకుంటున్నా. ఏ పొద్దు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు నీ అప్పులు తీర్చేస్తాడులే, నీ రోగాలు తగ్గుతాయిలే, నీ సమస్యలు పోతాయిలే, ఎక్కడెక్కడ సోమంతా వచ్చిద్దిలే, ఇట్లాంటి ఓదార్పు యాత్రలు ఎన్నని చేద్దాం. అందుకే ఈ యాత్రలు ఈ విధంగా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. సమస్యల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్త ప్రకారం అందరికీ విడుదల ఇస్తాడు, అందులో తిరుగులేదు. మనం నమ్మిన వాడు సజీవుడు, సర్వశక్తి గల దేవుడు. అయితే ఆయన దగ్గరకు వచ్చేవాడు జస్ట్ సమస్యలు తీర్చుకొని పోవటానికే కాదు, ఆయన దగ్గర నేర్చుకున్నటకు రావాలి అని చెప్పి యేసయ్య పిలిచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఫస్ట్ మూలవాక్యం గుర్తుంది కదా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు కదా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి, యేసయ్య శ్రమ పడుతున్న వారలారా, ప్రయాసపడి భారము మోయిచున్న వారలారా నా యొద్దకు రండి. ఎందుకు రావాలయ్యా? విశ్రాంతిని ఇస్తానర్రా. అవునా? అట్లయితే వస్తున్నాం. రాగానే విశ్రాంతి వచ్చిద్దా? పిలిచాడు. ఎందుకు పిలిచావు అంటే విశ్రాంతిని ఇస్తానన్నాడు. అట్లయితే ఇవ్వు అని దగ్గరకు వస్తే నేర్చుకో అంటున్నాడు. ఇదేంది? విశ్రాంతిని ఇస్తానన్నావు, మళ్ళీ నేర్చుకోమంటున్నావు అంటే నా యొద్ద నేర్చుకొని, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు నువ్వు అడిగిన విశ్రాంతి నీకు దొరికిద్ది అన్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు? ఆయన దగ్గరకు వచ్చి జస్ట్ కూర్చొని వెళ్ళిపోయినప్పుడా, నేర్చుకున్నప్పుడా? అందరూ చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి, మీకు దండం పెడతాను. మరి జస్ట్ సరదాగా టైంపాస్ కోసం వచ్చి అక్కడో ఆ మూల ఈ మూల కాసేపు బుడిగిట్లాడి వెళ్ళిపోతాయిద్దా? ఒక్కొక్క భక్తుడు ఉంటాడు, పరమ వీర భక్తుడు. ఇంటికాడ అందరూ చూతాడో, ఇలా వెళ్తున్నా యాడికి, పేటకి. అబ్బో, ఎంత గొప్పవాడంటే లోపలికి రాడు, రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఎందుకు తెలుసా? దమ్ము కొట్టాలి కదా. ఆ బాపతి ఎవరన్నా ఉన్నారే రోడ్ల మీద? వస్తాడు, దేవుని సన్నిధికనే చెప్పి వస్తాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర కూర్చొని దేవుని మాటలు విని నేర్చుకొని ఆచరించాలన్న ఆలోచనలోనికి రాడో. చెప్పటమేమో దేవుని సన్నిధికి, కానీ వచ్చి దేవుని దగ్గర నేర్చుకున్నది ఏమీ లేదు. ప్రియులారా, సంఘ క్రమాల్లో ఉపదేశ క్రమం ఒకటి. ఉపదేశం ఎందుకో తెలుసా? ఏమీ తెలియని స్థితిలో మనం వస్తే పిల్లలకి పంతులు పాఠం చెప్పినట్టుగా దేవుని కూర్చున్నటువంటి మూలోపదేశాలు, అన్ని విషయాలు నేర్పించి మిమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన అత్యద్భుతమైన క్లాసు లేక తరగతి ఇది. జస్ట్ వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటమే కాదు,
ప్రభువుని గురించి మనం నేర్చుకోవడానికి మనకు దేవుడు సిద్ధపరిచిన ఆధ్యాత్మిక పాఠశాల. ఇందులో ఖచ్చితంగా ఉపదేశ క్రమం ఎందుకు ఏర్పాటు చేశాడు, వాక్యబోధ ఎందుకంటే జస్ట్ వింటే మంచిదని కాదు, వాక్యం వింటే మంచిదని కాదు, వాక్యం విని నేర్చుకుని ఆచరిస్తే మంచిది. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ దాన్ని గైకొను వారు దేవుని దృష్టికి నీతిమంతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంటారు, బ్రదర్ సిద్ధాంతాలతో మనకెందుకులే బ్రదర్, ఎవరు ఎట్లా పోతే మనకెందుకు బ్రదర్, మనకి సహోదర ప్రేమ కావాలి, మనకి దేవుని ప్రేమ కావాలి, వాళ్ళ సిద్ధాంతాలతో మనకెందుకు బ్రదర్ అంటే దేవుని ప్రేమ కావాలి, సహోదర ప్రేమ కావాలి అంటే అవతలోడు ముందు సహోదరుడై ఉండాలి కదా. సహోదరుడై ఉంటే సహోదర ప్రేమ చూపించు. కానీ అసలు సహోదరుడే కానివాడు వచ్చి నేను కూడా క్రైస్తవుడే అని చెప్తున్నాడు. మరి వానికి ప్రేమ చూపించి వాని సిద్ధాంతంతో నువ్వు ఎట్లా ఏకీభవిస్తావు? అలా ఏకీభవిస్తే అసలు నువ్వు ఎలా సత్య సంబంధి అవుతావు, దేవుని దగ్గర ఆమోదం ఎలా పొందుతావు, అసలు నీ విశ్వాసం ఎలా నిలబడిద్ది? ఒకడు వస్తాడండి, నేను కూడా క్రిస్టియన్నే అంటాడు అని కాసేపు మనతో మాట్లాడి చివరికి అంటాడు యేసు దేవుడు కాదంటాడు. దానికి వాడు బోల్డ్ అంత లాజిక్ చెప్తాడు. మరి ఎవర్రా దేవుడు అంటే యెహోవాయే దేవుడు అంటాడు. అంతసేపు మన సహోదరుడిని ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి మాట్లాడితే అతడు చెప్పే కబురు ఏంటంటే యేసు దేవుడు కాదు, మరి ఎవరో యెహోవాయే దేవుడు. మరి రోమాపత్రిక 9:5 ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని ఉంది కదా, అంటే అది వేరు. వీడు చెప్పేది కాండం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అతనితో మనం ఎలా ఏకీభవిస్తాం? యేసు దేవుడని మొక్కుతున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, ఆయన వైపు చూసి మొర్ర పెడుతున్న నీవు, ఆయన దేవుడు కాదు అనే వాడితో సహోదర ప్రేమ కొరకు ఏకీభవిస్తావా? ఇంకొకడు వస్తాడు, మనము యేసు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి కానీ యేసుకు ప్రార్థన చేయకూడదు అంటాడు. యేసు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి కానీ యేసుకు ప్రార్థన చేయకూడదు అంటాడు. ఈయన ఒక మేధావి. ఇదేంటంటే మా సిద్ధాంతం ఇదే. లేఖనం ఏం చెప్పింది దాని గురించి? అసలు యేసయ్య ఏం చెప్పాడు? మనం యేసుకు ప్రార్థన చేయకూడదా? చెయ్యకూడదు. యేసు నామంలో తండ్రికి ప్రార్థన చేయాలి. కావాలంటే యేసయ్య చెప్పాడు చూడండి, నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినను తండ్రి దయచేస్తాడు అన్నాడు కదా. కాబట్టి యేసునామంలో తండ్రికి ప్రార్థన చేయాలి కానీ యేసయ్యా పరలోకమందున్న ప్రభువా, పరలోకమందున్న తండ్రి యేసయ్యా అనకూడదు అని బోధ మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను ఆ విషయంలో మీకు సత్యం నేర్పలేదనుకో, వరి ఏం చెప్పింది కరెక్టే అని అనుకుంటాను, చాలామంది ఎప్పుడు చెప్పలేదు అనుకుంటాను మీరు. ఇట్లాగా సంఘంలో ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మనం అనుసరించదగ్గదో ఏది అనుసరించకూడనిదో ఎరుగక చాలా సంఘాలు గుంపులు సమూహం అయితే కనబడుతున్నారు కానీ సత్య సంబంధమైన పునాదులు చాలామందికి లేవు. వాటిని పట్టించుకోకుండానే ఇల్లు కట్టేసుకుంటున్నారు చాలామంది. సంఘాలు కట్టేటువంటి ఆధ్యాత్మిక నాయకులు కూడా అంతే కడుతున్నారు. వాళ్ళ చేత కట్టబడుతున్న విశ్వాసులు కూడా పునాదుల్ని పట్టించుకోకుండా ముఖ్య సిద్ధాంతాలని పక్కన పెట్టేసి ఎట్టున్నా పర్వాలేదులే, ఆదివారం పూట మనం వెళితే ఆయనకు ఆనందం. అయ్యగారు కూడా అంతే, ఏమైపోయినా పర్వాలేదులే, ఆదివారం పూట వాళ్ళు వచ్చేసాలంతే. వాళ్ళ ఆనందం వాళ్ళది, అయ్యగారు ఆనందం అయ్యగారిది. తప్పు, అది జరగటానికి వీల్లేదు. దేవుని చట్టం ఒకటి ఉంది, దేవుని క్రమం ఒకటి ఉంది, దేవుని పద్ధతి ఒకటి ఉంది. దానిలో సేవ జరగాలి. అందులో జరగాలంటే కూర్చున్న ప్రతి ఒక్కరికి, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి మూల ఉపదేశాలను గురించిన కనీసపు అవగాహన ఉండాలి. తెలియదు అని వెర్రిమోకం వేసుకొని చూడకుండా అడిగిన వానికి సమాధానం చెప్పడానికి కనీసపు గ్రహింపు ఉండాలి. నా స్వాపది ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఓకేనా? యేసునామంలో తండ్రినేనా?
యేసయ్యను అడగడానికి లేదా? యేసునామంలో తండ్రికి ప్రార్థన చేయాలంటున్నాడు. ఒక మాట చెప్తాను. మరి అట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14-15 వచనాలు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మరి ఈ మాట ఎక్కడ పెట్టాడు అయ్య గారు? యేసునామంలో తండ్రికి ప్రార్థన చేయాలనేవాడు నా నామమున మీరు నన్నేమి అడిగినా చేస్తానన్న యేసయ్య మాట వీనికి కనపడలేదా? కనపడదు. అంత ఒక వచనం పట్టుకొని పరిగెత్తే వ్యవహారం కదా. కాబట్టి ఇలాగా దేవుని సంఘము ఎలాగ అయిపోయింది అంటే, ఎవరి బుర్రకు తోచినట్టు వాళ్ళు బోధలు చేసుకుంటూ, కొంతమంది సంఘాలైతే కడుతున్నారు కానీ బిడ్డలకు సిద్ధాంతపరమైనటువంటి పునాదులు నేర్పకుండా వదిలేస్తే ఈరోజు చాలామంది ఇళ్ళు ఇసుక మీద ఉన్నాయి. దేని మీద ఉన్నాయి? ఇసుక మీద ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, బండం మీద కట్టబడిన ఇల్లు మాత్రమే పెను తుఫానులకు తట్టుకొని నిలబడిద్ది, సరైన పునాది పడకపోతే ఇల్లు కూలిపోయిద్ది. దేవుని సన్నిధికి నువ్వు ఒక ఆత్మను తీసుకొచ్చినా, దేవుని సన్నిధికి నువ్వు వచ్చినా, నువ్వు తెచ్చిన ఆత్మకి నీకు కూడా సరైన వాక్య పునాది ఉండాలి. నువ్వు తీసుకొచ్చినటువంటి ఆత్మ, నువ్వు రక్షణలో నడిపించే ఆత్మకు కూడా దేవుని వాక్య సత్యాలను అవగాహన కల్పించే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తే, వాళ్ళకు సరిగ్గా అనుభవాలు పాఠాలు నేర్పగలిగితే ఎన్ని రకాల శోధనలు వచ్చినా వాళ్ళు విశ్వాసాన్ని వదిలిపెట్టరు. ఏదో 4 ఆత్మల్ని రక్షించమన్నాడు కదా శాలేమన్నా అని 4 నేర్చుకొని వచ్చి కాసేపు కూర్చోబెట్టి తీసుకెళ్తే అయిపోదో. వాళ్ళకి అవగాహన కల్పించాలి ప్రతి సబ్జెక్టు. వాళ్ళకి ఆ గ్రహింపు నువ్వు కలిగించగలిగితే నువ్వు వాళ్ళని కలవకపోయినా వాళ్ళు చెడిపోరు. నువ్వు వాళ్ళని విజిట్ చేయకపోయినా, దర్శించకపోయినా వాళ్ళు పాడుగారు. ఎందుకంటే వాళ్ళకి వాక్య అవగాహన కల్పించావు, బండ మీద వాళ్ళ పునాది వేశావు నువ్వు. కొంతమంది వస్తారు, కొంతమందిని తీసుకొస్తారు, తీసుకొచ్చిన వాళ్ళని అలా కూర్చోబెట్టి కాసేపు వినిపించి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు వారికి ఏం చెప్పరు, ఎందుకంటే వీళ్ళకే సరిగా తెలియదు. ఎందుకు తెలియదు? నువ్వు చెప్పలేదు కాబట్టి మాకు తెలియదు అంటారేమో. లేదు, నేను చెబుతానే ఉన్నా. కొన్ని పట్టించుకుంటారు, కొన్ని పట్టించుకోరు, దానివల్ల సమస్య. కానీ అలాగ ఉండకూడదు. ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మారు మనస్సు అవసరమా, అవసరం లేదా? ఇంతకు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు ఏమంటుంది? మనసు మార్చుకోవటం. మనసు మార్చుకోవటం, మారు మనసు పొందటం రెండు ఒకటి కాదు. మారు మనస్సు అంటే దానికి భక్తులు చెప్పినటువంటి ఒక అద్భుత నిర్వచనం. ఒక తప్పుడు మార్గంలో మనం ప్రయాణం చేస్తా, కొన్ని మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఈ మార్గం మనం అనుకున్న గమ్యానికి చేర్చదు అని గ్రహింపు వచ్చి, అరే ఈ తప్పు త్రోవలో ఇంక వెళ్ళకూడదని వెనక్కి తిరిగి అసలు మార్గంలో నడచుటయే మారు మనస్సు. ఏమండి? అదే మారు మనస్సు. మళ్ళా మారు మనస్సు, పశ్చాత్తాపం రెండు ఒకటి కాదు. కొంతమంది తప్పు చేస్తారు, తప్పు చేసి పశ్చాత్తాపడతారు, కానీ అందులోనే మళ్ళా కొనసాగుతారు. మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపడి వెనక్కి తిరగాలి. లేదులేక తప్పు జరిగిపోయిందని పశ్చాత్తాపడుతూ మళ్ళీ అదే దారిలో పోతే అది మారు మనసు కాదు. మారు మనసు అంటే ఆ తప్పుని గుర్తించి పశ్చాత్తాపడి ఆ త్రోవను వదిలి వెనక్కి తిరుగుటయే స్పష్టమైన మారు మనస్సు అంటే. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాగున లోకాన్ని, లోక సంబంధమైన ఆరాధనని, పాపాన్ని విసర్జించి యేసు వైపుకు మళ్ళిన అనుభవం ఉంటే ఆ వ్యక్తిదే నిజమైన మారు మనసు. అప్పటిదాకా ఇదిగో ఈ త్రోవలో వెళుతున్నా, ఈ త్రోవలో పాపం, లోభం, శరీర ఇచ్ఛలు, లోక సంబంధ అపవిత్రత, ఆరాధనలు, వ్యర్థమైన విషయాలన్నీ ఉన్నాయి. తెలియదు, అందరూ పోతున్నారు, నేను కూడా పోతున్నానని వెళ్తున్నా. కానీ దేవుడు దర్శించాడు, కళ్ళు తెరిచాడు, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడేం చేయాలి? ఏదో మంచో చెడ్డో జరిగిపోతుందిగా అలాగే వెళ్ళిపోదాం అని వెళ్ళటానికి వీల్లేదు. అలా వెళుతూ ఉన్నట్లయితే
ఏది ఆ తప్పు త్రోవలోనే వెళుతూ అప్పుడప్పుడు చర్చికి వచ్చినా కూడా వాడు దేవుని లెక్కలోకి రాడు. మరేం చేయాలి అంటే ఇది తప్పు, ఇది రైట్ కాదు అని తెలుసుకున్నప్పుడు వెంటనే అప్పటిదాకా దానికి ముఖం చూపించిన మనం దానికి వెంటనే వీపు చూపించి ఏది సత్యం ఉందో, ఏది నిజముందో, ఏది దైవమై ఉన్నదో ఆయన వైపు మళ్ళీ నడుచుటయే నిజమైన మారు మనస్సు. హల్లెలూయా. అలా చేయకుండా ఇందులోనే పోతా అప్పుడప్పుడు చర్చిని దర్శించి వెళితే దాన్ని ఏ లెక్కలో వేద్దాం? అది ఎలా మారు మనసు? అర్థమైందా? అసలు మారు మనస్సు అంటే గత సంబంధమైన విషయాలు, అలవాట్లు, ఆచారాలు, ఆరాధనలు అన్నీ పక్కన పెట్టేసి దేవుని వైపు, నిజ దేవుడైన క్రీస్తు వైపు మళ్ళీ నడచుటయే. ఈ విధంగా బాప్తిస్మాన్ని గురించిన అవగాహన కూడా ఉండాలి. ఇప్పుడు మారు మనసుని గురించిన అవగాహన వచ్చిందిగా. ఇంతకు మీలో ఎంతమంది తిరిగారు దేవుడి వైపు? ఇంకా ఎంతమంది పాపం వైపే పోతున్నారు? దేవుని సన్నిధికి సరదాగా రావటం, ఏదో గంట సేపు కూర్చొని 4 మొక్కలు వినటం, హల్లెలూయా స్తోత్రం అనుకుంటా పోవటం కాదు తమ్ముడా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఫలం పొందాలి అంటే ఆయన మీతో చెప్పునది చెయ్యాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు తీసుకోవాలి. వాటిని ఆచరణ మొదలు పెడితే కదా తమ్ముడు మనం బాగుపడేది. అది చేయనప్పుడు దేవుని దగ్గర నుండి ప్రతిఫలం ఎలాగ పొందగలం? మనం పొందలేం కదా. జాగ్రత్తగా చూసుకోమని చాలా సంగతులు చెప్పాడు. అందులో మీరు ఏం వింటున్నారో చూసుకోండి అన్నాడు. ఎందుకు వినేది చూసుకోవాలి అంటే చెప్పేవాళ్ళు 2 ఉంటారు. ఒకటి నువ్వు వెంబడిస్తున్న దైవజనుడు, రెండవది నువ్వు బయటికి వెళ్ళినప్పుడు రకరకాల బోధకులు లేదా ఆ బోధలు విన్న వ్యక్తులు. నీకు చెప్పేవాళ్ళు 2. ఇక్కడ జాగ్రత్తగా వినాలి అన్నయ్య ఏం చెప్తున్నాడో అని. బయటికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వాళ్ళు రైట్ చేస్తున్నారు, రైట్ బోధ చేస్తున్నారా, తప్పు బోధ చేస్తున్నారు వివేచించి సత్యాన్ని నువ్వు వాళ్ళకి నేర్పించడానికి నువ్వు నీ చెవికి వినబడుతున్న 2 సంగతులు కూడా జాగ్రత్తగా వినాలి. విని నేర్చుకొని అవగాహన పొందుకుంటే పునాది పర్ఫెక్ట్గా ఉందనుకో, ఎన్ని రకాల అగ్ని పరీక్షలు వచ్చినా నువ్వు అద్భుతంగా నిలదొక్కుంటావు. పునాది పర్ఫెక్ట్గా లేదనుకో పడిపోతాం. అందుకే గతంలో చానాళ్ల క్రితం ఒకసారి నేను నేర్పాను. మళ్ళొక్కసారి పరిశుద్ధాత్మ నన్ను దర్శించాడు. మళ్ళా అనేక మంది నూతన వ్యక్తులను నీ ముందుకు తీసుకొని వచ్చాను. మళ్ళొక్కసారి వాళ్లకు పునాదులను గూర్చిన పాఠాలు నేర్పు. ఆల్రెడీ అవగాహన పొందిన వాళ్ళు మరికొంత ద్వితీయోపదేశంలాగా బలపడతారు, అవగాహన లేని వాళ్ళు తెలుసుకుంటారు అని. మొత్తం తెలుసుకోవాలి బ్రదర్. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం ఏంటి? అసలు దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడి క్రియలు ఎలాగున్నాయి? యేసయ్య ఎందుకు శిలువ మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు? ఎందుకు భూమి మీదకి వచ్చి ఆయన అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అడిగి తెలుసుకున్నాను నేను. చర్చికి వెళ్ళటం జస్ట్ కాసేపు కూర్చొని రావటం కాదో, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళ ప్రాణం తీసి అల్లాడిచ్చా. నాకు వచ్చే డౌట్లన్నీ వాళ్ళు అల్లాడిపోయారు. ఏదో ఒకటి అడుగుతానే ఉంటా, దీని సంగతి ఏంది, దీని సంగతి ఏంది, దీని సంగతి ఏంది. ఎందుకు తెలుసా? ఒకటి స్పష్టంగా అర్థమైంది, ఇంతవరకు నేను ఫాలో అయినటువంటి భక్తి మార్గం వేరు, యేసుక్రీస్తు భక్తి మార్గం వేరు. ఈ భక్తి మార్గంలో నేను ఇంతవరకు కనీ విని ఎరగనటువంటి విషయాలు ఉన్నాయి, నేను తెలుసుకోవాలి అని దేవుని సహవాసానికి వెళ్ళేవాళ్ళు. దైవజనులు అంటే అందరూ దైవజనులు ఆదివారం పూట కలుస్తారు. ఇక అన్నప్పుడల్లా ఏడ దొరుకుతారు కాబట్టి ఇక వాళ్ళు కాదు, కానీ సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు కదా, వీళ్ళ దగ్గర దొరుకుతాయి పాఠాలు అని. మారు మనసు అంటే ఏంటి, బాప్తిజం అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి, అసలు త్రిత్వం అంటే ఏంటి అని నాకు ఏది చెవున పడ్డా సరే పోయి ఇక వాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. దీని సంగతి తేల్చండి. నా దెబ్బకు వాళ్ళు కూడా కొన్ని అడిగి తెలుసుకోవాల్సి వచ్చేది దైవజనుల దగ్గర. ఎందుకంటే ఈడు అడుగుతాడు మళ్ళా పోతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దెబ్బకు వాళ్ళకు కూడా వాక్య అవగాహన వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు దేవుని కృపతో.
ప్రియులారా, ఈరోజు ఎంతమంది ఇక్కడికి నూతనంగా వచ్చారో, లేకపోతే ఆల్రెడీ సీనియర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఎంతమందికి దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. నేనైతే ఈరోజు అందిస్తున్న ఈ మాటలు మాత్రం సీరియస్గా తీసుకోండి. తప్పనిసరిగా ఇందులో ఒక్కొక్క సంగతి మీకు మొత్తం వంట పట్టించేటట్టు నేర్పుతా దేవుని కృపలో. వింటున్నారా? నేనున్నా ఊడినా మీరు ఇబ్బంది పడకుండా, మీరు పతనం కాకుండా, మీ విశ్వాసం దేవునిలో స్థిరంగా నిలిచి ఉండేటట్టు నేను జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నాను. వాక్యానికి నిలబడే వ్యక్తులు, ఇక్కడ నిలబడే సేవకులు కూడా చెప్తున్నా, ఏదో ఒకటి చెప్పాలనేది కాకుండా వారికి ఆత్మీయ పరిపక్వత కలిగించే విధంగా, అవగాహన కలిగించే సంగతులు ఉపదేశించడానికి జాగ్రత్త పడండి. ఆ సమయం వచ్చింది, ఇప్పుడు నా వాక్య సమయం అని ఏదో ఒకటి నేను చెప్పాలనుకోవద్దు. ఒక విలువైన విషయం, ఓ శ్రేష్టమైన అంశం వాళ్ళకి అవగాహన కల్పించాలి. నేను కొన్ని విషయాలు నేర్పాలి. 2 సందేశాలు, లోగోస్ అందించాలి, రేమా కూడా అందించాలని జాగ్రత్త కలిగి ఉండాలి. వాక్యం చెప్పి దైవజనులకు చెప్తున్నాను నేను, సిద్ధపాటు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీలో కొంతమంది బయటికి వెళ్ళి కూడా వాక్యం ప్రకటిస్తానికి సిద్ధమై ప్రకటిస్తున్నారని కూడా నాకు తెలుసు. మీరు బయటికి వెళ్ళి ప్రకటించేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు 2-3 మాట్లాడండి, లేదా 100 మందితో మాట్లాడండి. మీరు ఎక్కడ మాట్లాడినా, ఎలా మాట్లాడినా అక్కడ నీ దగ్గర కూర్చొని వినే వాళ్ళకి పునాదులు పడేటట్లుగా మాట్లాడాలి. ప్రార్థనా జీవితానికి పునాదులు వేయాలి, వాక్య ధ్యానాసక్తికి పునాదులు వేయాలి, బాప్తిస్మం కొరకు వారికి పునాది వేయాలి, మారు మనసు కొరకు పునాది వేయాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు వారు రేపబడినట్లుగా వారిని ప్రోత్సహించాలి, దేవుని కొరకు పరిశుద్ధ జీవితం జీవించినట్లుగా వారిని పరిశుద్ధత కొరకు రేపునట్లు పునాది వేయాలి, రాకడకు సిద్ధము అగునట్లుగా వారికి పునాది వేయాలి, జాగ్రత్త చేయాలి. ఈ విధంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో బయటికి వెళ్ళి ప్రకటించే వాళ్ళు, దైవ జనాంగం సిద్ధపడేటువంటి ఉపదేశాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకో తెలుసా? ఏదో టైంపాస్గా 1 గంట సేపు ప్రసంగం చేసి పంపించేది కాదు. దేవుని బడి ఇది. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద, మరి మనం నేర్పితే కదా. యేసయ్య పిలిచాడు, జనం వచ్చారు, మరి మనం యేసయ్య స్థానంలో ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఆయన ఏది చెప్పాలనుకున్నాడో అది గుర్తెరిగి మన బిడ్డలకు మనం బోధించాలి. అది ఏదో 2 జోకులు, ఒక ఉపమానం, 4 వాక్యాలు, ప్రసంగం అయిపోయింది అనిపించుకుందామని ఎప్పుడూ అనుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, 2 జోకులు, ఒక ఉపమానం, 4 వాక్యాలు పద్ధతి ప్రకారం పేరు చేస్తే ప్రసంగం అయిపోయింది అన్న పందాలో ఏ నాడు వెళ్ళకూడదు. అసలు దేవుని పద్ధతే కాదు. ఒకవేళ అలా మీకు ఎక్కడన్నా బోధించబడుతున్నా దాని పరిస్థితి కూడా అంతే. అది కానే కాదు. దేవుని చదువు నేర్పాలి, మహోన్నతుని విద్య నేర్పాలి. ఏమీ తెలియని సామాన్యులాగా వచ్చినటువంటి బిడ్డలో వాక్య అవగాహన పొందుకొని ఎట్లా ఉండాలో తెలుసా? అపోస్తల కార్యములు 6లో భోజన బల్ల దగ్గర పరిచర్య చేసేవాడు కొంతమందితో మాట్లాడితే మైండ్ పోయింది వాళ్ళకి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం, స్టెఫను గురించి వ్రాయబడింది. భోజన బల్ల దగ్గర పరిచర్య చేసే పరిచారకుల్లో స్టెఫను ఒకడు. కానీ ఇదే స్టెఫను వేరే ప్రాంతం నుంచి కొంతమంది సీనియర్స్ వచ్చి స్టెఫనుతో తర్కించడం మొదలు పెడితే, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానము, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. వాళ్ళు అనుకున్నారు అతను ఏముంది, భోజనం బల్ల దగ్గర పరిచర్య చేసుకునేవాడు అనుకున్నారు. అనుకొని కదిలిచ్చారు. కదిలిస్తే కూర్చోబెట్టి ఇక మొదలు పెడితే వాళ్ళకి సౌండ్ లేదు. అది స్టెఫను. ఈరోజు ఉన్నటువంటి పరిచారకుల్లో కావచ్చు, విశ్వాసుల్లో కావచ్చు, ఆ దమ్ముందా?
ఒక తప్పుడు సిద్ధాంతంతో ఎవడైనా వస్తే వానితో తర్కించి వాని నోరు మూయించి సత్యస్థాపన జరిగించే దమ్ముందా? పొందారా అవగాహన? పొందారా సబ్జెక్టు? నేర్చుకున్నారా? సీనియారిటీ చూస్తేనేమో బోల్డ్ అని, ఇప్పుడాడా నేను బాప్తీసం పొంది మామూలుగా 12 ఏళ్ళు అయింది, ఎందుకు తగలబెట్టనా? మెలికలు తిరిగి చెబుతున్నావు సిగ్గు లేకుండా. 12 ఏళ్ళు ఏం పొందావు? ఏమి నేర్చుకున్నావు? ఏమి నేర్పించావు? ఏమి అడిగి తెలుసుకున్నావు? ఎంతమందిని ప్రభావితం చేశావు? ఎంతమందికి బేసిక్స్ నేర్పావు? ఎంతమందికి ప్రార్థనా జీవితం నేర్పావు? ఎంతమందికి పరిశుద్ధాత్మను గురించి నేర్పావు? ఎంతమందికి రక్షణ బాప్తిస్మాన్ని గురించి నేర్పావు? ఎంతమందికి దేవుని గురించి అవగాహన కల్పించావు? ఎంతమందికి లోకంలో ఉన్న వాటికి యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటో నేర్పావు? ఎంతమందికి నేర్పావు? ఉండొద్దు ఈ ఆలోచన, ఉండొద్దు. తెలుసుకున్నవాడు ఈ వీటిని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్నవాడు ఖచ్చితంగా ఇతరులకు వాటిని ప్రకటించాలి. వినేవాడు కూడా తాను వింటున్నది అవసరమైందని గ్రహించి జాగ్రత్తగా వినాలి. ఏదో కూర్చొని 4 మాటలు దేవుని మాటలు వింటే మంచిది అనుకొని కూర్చొని విని వెళ్ళటం కాదు. ఆ మాటలు విని వాటిని హృదయంలో భద్రం చేసుకొని సమాజంలోని వ్యక్తుల్ని ప్రభావితం చేయటం మొదలు పెట్టాలి. అలా అయిందే ఈ సరుకు. అలా అయిందే ఈ సరుకు. ఇలా చెప్పబడినటువంటి మూల ఉపదేశం లేక పునాది సత్యములని చెప్పబడినవి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో మనకు రాయబడి ఉన్నాయి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువు. కాబట్టి చూడండి, చర్చికి వచ్చేటువంటి ప్రతి విశ్వాసి, యేసు ప్రభు నా దేవుడు, ఆయన మార్గంలో నేను ఇక ప్రయాణం చేయాలనుకుంటున్నాను, ఇక ఆయనతో నేను నడవాలనుకుంటున్నాను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఈ 6 సంగతులు తెలుసుకొని ఉండాలి. ఏమిటి ఆ 6 సంగతులు అంటే, మొట్టమొదటిది అసలు మారు మనసు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎవరినన్నా నిలబెట్టి అడుగుదాం మారు మనసు అంటే ఏందని. నాకు తెలిసి చాలామందికి సౌండ్ ఉండదు. మారు మనసు అంటే అంటే అన్నయ్య, మారు మనసు అంటే మామూలుగా మనసు మార్చుకోవటం అనొచ్చు. దయచేసి మీరు అలాగూ సమాధానం చెబితే నా పరువు తుస్సుమని పోయిద్ది. దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే ఏమిటో ఇందాక నేను చెప్పా. కనీసం ఇదన్నా గుర్తుపెట్టుకోండి. లేదు మీరు చెప్పండి, ఇడి తిరిగి ఇడి తిరగండి, ఇడి తిరగండి, ఆపోజిట్లో తిరగండి, మీకు వ్యతిరేక దిశలో తిరగండి. ఓకేనా? అది సింపుల్గా ఈజీగా అర్థమైద్ది. లోక సంబంధమైన ఆరాధన, లోక సంబంధమైనటువంటి అభ్యాసాలన్నిటిని విసర్జించి దేవుని వైపు మళ్ళుకొనుట, దేవుని కొరకు నడచుట మారు మనసు. బాప్తిస్మం అంటే ఏంటి? పాప క్షమాపణ నిమిత్తము, పాప శుద్ధీకరణ కొరకు నూతన జన్మను ఎత్తుట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గానే దేవుని రాజ్యము చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నీటి మూలమైన జన్మ బాప్తిస్మం. అర్థమైందా? ఆ బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే, ఇక అక్కడి నుంచి ప్రశ్నలకు చిన్నోడు సమాధానం చెప్పాడు. పిల్లోడు చెప్పాడు, పెద్దోళ్ళని నిలబెడితే నా పరువు పోయిద్దని నేను వాడిని నమ్మి నిలబెట్టాడు. అదే పెద్దోళ్ళని నిలబెట్టి అడిగితే గాలి తుస్సుమని పోయి. నాకు తెలుసు ఆ సంగతి. అదేందన్నా మరి అంత డౌట్ పడ్డావేంది మా మీద? ఆ మాత్రం చెప్పలేమంటే నాకు తెలుసు ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే మీరు వినుట మట్టుకు విందురు కానీ మీరేమి వినుచున్నారో వాటిని జాగ్రత్తగా చూచుకొని భద్రం చేసుకొనరు. ప్రతి పాయింట్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకోరు. ఎక్కువ వదిలేయటం ఎక్కువ. మనం తెలుసా, వదిలేయటం ఎక్కువ. పిల్లలు అట్లా కాదు. పిల్లలకి వాడి బాల్య దశ కదా, అన్ని తెలియని విషయాలు వాడు నేర్చుకునే పనిలోనే ఉంటాడు. వాడు దీనుడై ఉంటాడు. కావాలంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను ఒక పరీక్ష పెట్టమంటే పెడతాను.
మీకు ఒక చిన్న శ్లోకం ఒకటి చెప్తా, 4 లైన్స్ ఉన్న శ్లోకం ఒకటి చెప్తా. నెక్స్ట్ వారం ఆదివారం మీకు మైక్ ఇస్తా, మీరు అది చదవాలా చూడకుండా. సరే, శ్లోకం అంటే ఉచ్చారణ మాకేడొచ్చి చచ్చుద్దంటే, సరే ఏదో 4 లైన్లు ఉన్నటువంటి ఒక పదం, ఒక 4 సంగతులు ఉన్నటువంటి ఒక పేరా మీకు ఇస్తా, మీరు చూడకుండా దాన్ని నాకు చెప్పాలి. అదే ఒక పిల్లాడికి ఇస్తా, వచ్చే ఆదివారం దాకా కాదు, రేపు పొద్దునే వస్తాడు వాడు ఆ పుస్తకం తీసుకొని. ఏంట్రా వచ్చిందన్నా అంటాడు, చెబుతావా? చెప్తా. అలాగా ఒకడు 119వ కీర్తన మొత్తం నాకు అప్పచెప్పాడు. 119వ కీర్తన. మన సండే స్కూల్ వాళ్ళు మనవాడిని బాగా ట్రైనప్ చేసినట్టున్నారు, దేవునికి స్తోత్రం. నాకు మైండ్ పోయింది. ఏం లేదు, ఇక వాడు వరుసగా చదువుతున్నాడు చూడకుండా. ఎన్ని ఉంటాయి తెలుసా 119వ కీర్తనలో వచనాలు? 176 వచనాలు కంటతా చెప్పేశాడు. 176 వచనాలు కాదు, 7 వచనాలు. ఏడవండి, తప్పు లేకుండా 23వ కీర్తన చెప్పండి, చెప్పండి పెద్దోళ్ళు. కనీసం ఈసారి వారం అడుగుతా, చెప్తారా మరి? ఓ పిల్లోడిని నిలబెడతాం మీ పక్షంగా, మీకు వ్యతిరేకంగా పోటీకి, దావీదు గొలియాతు లాగా. పెద్దోళ్ళందరూ మరి దమ్ముంటే రండి. మరి పిల్లోడు చెబుతాడు, మళ్ళా వాడు. మీరు చెప్పలేరు, ఎందుకో తెలుసా? నెగ్లెన్సీ ఎక్కువ, అహం ఎక్కువ. చిన్నోడి దగ్గర దీనత్వం ఉంటుంది, నేర్చుకోవాలన్న తహతహ ఉంటుంది. పెద్దోడి దగ్గర నిర్లక్ష్యం ఎక్కువ. మనకు తెలుసులే, ఇప్పుడు అదంత ఇంపార్టెంట్, అది మనకి మనకు బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి, మనకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవద్దు. వాడికేం పిల్లోడు, వాడికి ఇంక రెండో పనే ఉంది. ఏనే మరి ప్రపంచకం మొత్తాన్ని ఉద్ధరించే ప్రపంచక వీరుడు ఆ పిల్లోడు, ఆడికి రెండో పనే ఉంది. మరి ఏనే ప్రపంచకం మొత్తాన్ని ఏనే మరి ఉద్ధరిస్తుంది. తప్పు. మిగిలిన విషయాలు తెలుసుకోపోయి వదిలేసే. జీవము గల దేవుని సంగతులు నువ్వు నేర్చుకోవాలి పాఠంలాగా. నీకెటు కూడా చదువు లేదు, కనీసం చదివి వచ్చిన వాడు చదివి చెప్పి నేర్పించి నీకు అవగాహన కల్పిస్తే అవి పట్టుకోవాలి. నువ్వు నీ హృదయమందు పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము, పట్టుకొని నెడల నీవు బ్రతుకుదువు అన్నాడు.